వైపు ఉంటే వాళ్ళు అధికారంలోకి వస్తారని. అది ఆనాడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన 83 నుంచి ఈ రోజు వరకు కాపులు ఎటు ఉంటే అటు అధికారంలోకి వస్తున్నారు. కానీ అటో ఇటో ఉంటున్నారు. కాపులు సొంతగా దాన్ని మార్చడానికే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, ఇప్పుడు రెడ్లు అంటే కాంగ్రెస్, కమ్మ అంటే తెలుగుదేశం, 100కి 85 నుంచి 90. మిగతా కాపులు వచ్చేటప్పటికి ఓసారి తెలుగుదేశం, ఓసారి కాంగ్రెస్, మొన్నటిసారి వైసీపీ. అలా కాకుండా కాపు అంటే ఇక తను చెప్పినట్టు నడవాలి అన్న రూట్లోనే వ్యూహాత్మకంగా ముందుకొచ్చాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు కాపు సామాజిక వర్గం అతను చెప్పినట్టు నడుచుకుంటుందా అనే దాని మీద డిపెండ్ అయ్యింది ఫ్యూచర్ పాలిటిక్స్. అతను కాపులకి అతను చెప్తే వాళ్ళు అటు ఓటేస్తారు అంటే భవిష్యత్ రాజకీయం అంతా కూడా ఎవడు సీఎం కావాలో అతనే డిసైడ్ చేస్తాడు. అలా కాకుండా పవన్ కళ్యాణ్ తండ్రి తాను చూసుకున్నాడు, కాపులకు సంబంధించి చాలా నష్టపోయాము సీట్లు కానీ ఇది అనుకున్నారు అనుకోండి, అప్పుడు మళ్ళీ కాపుల్లో తేడా వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి విధంగా కాపుల్లో మళ్ళీ శెట్టి బలిజ, ఇట్లాంటి లెక్కలు ఎవరిదాళ్ళు చూసుకున్నారనుకోండి, దాంట్లో ఆల్రెడీ మొన్నటిసారి ప్రయత్నించాడు జగన్. ఎట్లాగా ఈయన కాపు కాబట్టి బలిజ, శెట్టి బలిజ, ఒంటరి వీళ్ళందరినీ ఎంకరేజ్ చేశాడు. కానీ ఆ వ్యూహం ఫెయిల్ అయ్యింది.